ఫ్రెండ్స్ ఇల్లు చూడండి. ఈ ఇల్లు ఇది ఉత్తరం వేరే వాళ్ళ ఇల్లు, దక్షిణం వేరే వాళ్ళ ఇల్లు, పశ్చిమం వేరే వాళ్ళ ఇల్లు. ఓన్లీ తూర్పు మాత్రం ఖాళీ ఉంది. ఇక్కడ బాత్రూమ్ ఉంది, సిట్అవుట్, హాలు, 2 బెడ్రూమ్లు. అయితే వీళ్ళకు ఇక్కడ ఈశాన్యంలో స్థలం ఉంది. ఈ స్థలానికి ఈశాన్య వీధి పోటీ పడింది. ఇది ఈ స్థలం వాళ్ళదే, కార్ పార్కింగ్. ఇది దీనికి ఇట్లా ఈశాన్య వీధి పోటీ పడింది ఈ స్థలానికి. అయితే వీళ్ళు భాగ్యవంతులే. ఈమె ఊర్లో ఒకసారి ఇంత ప్రెసిడెంట్ కూడా అయింది. ఈ ఇంటికి పెద్దకు ఈమెకు 2 కూతుర్లో కొడుకున్నాడు. ఆ కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఆయనకు ప్రపంచంలో నాసాలో పనిచేస్తాడు. ప్రపంచంలో 18వ జీతం తీసుకుంటాడు. భారతదేశంలో 2వ జీతం తీసుకుంటాడు. ఈయన ఇప్పుడు ప్రపంచంలో 18వ జీతం తీసుకుంటాడు, భారతదేశంలో 2వ జీతం తీసుకుంటాడు. ఈయన 2వ కూతురు సింగపూర్లో ఉంది. బాగున్నారు వాళ్ళకి. అయితే వీళ్ళకు వాయువంలో కూడా స్థలం ఉంది. ఇప్పుడు ఎద్దులు ఇళ్ళు, కొంచెం పైపులో వేసుకోవడానికి, సామాన్ వేసుకోవడానికి ఒక ఇల్లు, అందులో వాయువంలో స్థలం ఉండడంలో వైవ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ, వాళ్ళ విషయంలో తల్లిదండ్రులు బాధపడతారు. ఆమె కూడా పెద్ద శ్రీమంతురాలే, కానీ ఆస్తి విషయంలో గొడవ జరుగుతూ ఉంది. ఆమె ఇబ్బంది పడుతూనే ఉంది. కాబట్టి ఈశాన్యంలో స్థలం ఉండి వీధి పడిని ఎంత ధనవంతులైన వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరుగుతుంది. అదే జరుగుతుంది. ఆమె పెద్ద కూతురు అవుతుంది. కొడుకు 2వ వాడు, 3వ అమ్మాయి సింగపూర్లో ఉంది. ఇది ఫ్రెండ్స్, వాయువంలో స్థలం ఉంటే ఆడపిల్ల జోలిపోతుంది, ఆడపిల్లకి ఇబ్బంది పెడుతుంది. ఉంటాను.